చేసుకుందామండి. దయగలిగిన మా తండ్రి, మీ యొక్క అమూల్యమైనటువంటి ప్రేమ కనికరం, మీ మహాజ్ఞానపు సంగతులు తండ్రి, సాయంకాలపు వేళలో మా ప్రభు అయిన మీ కుమారుడు యేసు నామములో మా తండ్రి ప్రభు మేము అందరం వినుటకు కూర్చుండి మీ పాదాల దగ్గర వేచి ఉంటున్నాం నాయన. నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. నీవు మాట్లాడితే క్రైస్తవ పాల్యం అంతా వింటారు, మా గ్రామం అంతా వింటారు. ప్రతి వారికి వినగల చెవిని గ్రహించే మనసు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆదికాండము 6వ అధ్యాయము వచనము 1వ వచనము, 2వ వచనము, 3వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 3వ వచనం. నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు. చాలమ్మా, ప్రార్థన చేస్తూ దేవుని మాటలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఇప్పుడు మనం వింటున్నటువంటి పాఠం ఏమిటంటే, దేవుని కుమారులు ఎవరు? దేవుని కుమారులు ఎవరు? ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం బాగుగా ఆలోచిస్తే, ప్రారంభంలో మరి చక్కటి లేఖనంలో మన కొరకు, ఈ లేఖనము అనగా దేవుని మాటలు చదువుకొని విని అర్థం చేసుకొని ప్రారంభంలో ఎలా ఉన్నారు, ఈ కంప్యూటర్ యుగంలో మనం ఎలా ఉంటున్నాం అనేది ఆలోచించాలి బైబిల్. ఎందుకంటే ప్రారంభ కాలంలో బైబిల్ గ్రంథములో నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. ప్రారంభ కాలంలో భూమి మీద నరులు విస్తరించే సమయాలలో నరులకు పుట్టినటువంటి కుమార్తెలు మరి వీరు చక్కని వారిని చూచి, ఎవరు వీళ్ళు? దేవుని కుమారులు. అంటే ఒక మాట చెప్పాలంటే సౌందర్యవతులు, చక్కని వారు, సుందరవతలు, అందగత్తెలు తెలుగు భాషలో. ఇవన్నీ ఒకటి అర్థమేండి. ఈ దేవుని కుమారులైన వారు చక్కని వారిని చూచి ఎవరికి మనసు వచ్చిన స్త్రీలను వారు వివాహము చేసుకునేది. ఒక మాట చెప్పాలంటే ఈ తరములో ప్రేమించి పెళ్లి చేసుకోవడము, లేచిపోవడము. ఏదైనా వాక్యం మాట్లాడితే డైరెక్ట్గా మాట్లాడిస్తాను, ఎవరనే మనకునొచ్చు. నా తర్వాత తిట్టుకుంటే కొట్టిన పనులు కొట్టించుకుంటే తిట్టించుకుంటా. నా దేవుని వాక్యానికి న్యాయం చేస్తున్నాను. అందుకని సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో బాగా మనం ఆలోచిస్తే ఏమంటున్నాడు దేవుడు? చక్కగా మనం ఆలోచన చేస్తే ఎవరికి నచ్చిన స్త్రీలను వారు వివాహం చేసుకున్న తర్వాత ఏముంది బైబిల్ గ్రంథం 3వ వచనంలో? అప్పుడు యెహోవా అనగా మన తండ్రి, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అంటే దేవుడు ఆదాముతో మాట్లాడాలనుకుంటున్నాడు, అవ్వతో మాట్లాడాలనుకుంటున్నాడు, వారికి కలిగినటువంటి సంతానంతో కూడా మాట్లాడాలి అనుకున్నాడు. మనవళ్ళతో, మనవరాలతో, ముని మనవలతో కూడా మాట్లాడాలనుకుంటున్నాడు. ఎందుకు అలా అనుకుంటున్నాడు దేవుడు
ఆయన ఆత్మస్వరూపి కాబట్టి మరి మనము ఆ ప్రారంభంలో ఎలా ఉంటున్నారు? ఎవరికి నచ్చిన స్త్రీలను వారు పెళ్లి వివాహము చేసుకొని దేవుని మాటను ఎరగకుండా, దేవుని మాటను మరి విని అర్థం చేసుకోకుండా ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం పెళ్లి చేసుకున్నది. అందుకనే వీళ్ళు దేవుని దృష్టికి ఎలా అయినారు మనం ఆలోచిస్తే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఎందుకు వాదించదు? వారు తమ అక్రమ విషయములో ఎలా ఉన్నారంటే దేవుని దృష్టికి నరమాత్రులై ఉన్నారు. శరీర సంబంధమైన తుచ్చమైన కోరికలకు అలవాటు పడి ప్రారంభములో స్త్రీలు పురుషులు మరి మనసుకు నచ్చినటువంటి అబ్బాయిలతో లేక పురుషులు కూడా అమ్మాయిలతో పెళ్లి చేసుకొని వివాహం చేసుకుంటున్నారండి. అందుకే దేవుని మాటను బాగా చక్కగా ఆలోచిస్తే మొత్తాన్ని మరి దేవుని కుమారులు ఎవరు చూద్దాం బైబిల్లో. లూకా సువార్త 3వ అధ్యాయము 38 వచనం. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము బైబిల్ గ్రంథములో మనం అందరము పుట్టకముడు మనం అందరం ఎక్కడ ఉన్నామండి? బైబిల్ చట్ట ప్రకారంగా మాట్లాడుతున్నాను. మా నాయనకి మేము 4 కొడుకులు 2 కుమార్తెలు. పుట్టకముడు ఆయనలో ఉన్నాం మేము అందరం అండి. మా జేజప్ప గర్భములో మా పెద్దనాయన మా నాయన ఉన్నాడు. ఇలా మీ తల్లి యొక్క గర్భములో మరి మనమందరం మీరు ప్రవేశించినప్పుడు మీరు ఆ పుట్టకముందు ఎక్కడ ఉండరు? మీ తండ్రి గారిలో ఉండరు. మీరు అందరూ స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ ఒక తర్వాత ఒకరు అందరూ వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆదాములోనికి ప్రవేశిస్తారండి. మరి భూమి మీద మనుషులకు అందరికీ అమ్మ ఉంది, డాడీ ఉన్నారు. మరి భూమి మీద మొట్టమొదటిగా పుట్టినటువంటి ఆదాముకు తండ్రి ఎవరు? దేవుడు. మరి ఆదాము ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అండి. సహోదరుడా బాగా ఆలోచించాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో నుండి మళ్ళా కొన్ని మాట మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం అండి. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అనబడుదురు. భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొత్తగా పెళ్ళైన వారి మధ్య మరి గొడవలు జరుగుతున్నవి. 2 పిల్లలు 3 పిల్లలు పుట్టిన తర్వాత గొడవలు జరుగుతున్నవి. స్టేషన్లకు, కోర్టులకు, పంచాయతీలకు డబ్బు నష్టపోతున్నారు. కానీ భార్య భర్తల మధ్య సమాధానము కరువైపోయింది. తల్లిదండ్రుల మధ్య సమాధానం కరువైపోయింది. మరి వీళ్ళకి బుద్ధి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? నీతిమంతులైనటువంటి క్రైస్తవుడే బుద్ధి చెప్పాలి వీరికి. ఎవరు చెప్పాలి? దేవుని కుమారుడు అని పిలువబడేవారు. ఊకే నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమారుని, నేను క్రైస్తవుని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. ఎలా చెప్పాలి? వాక్యానుసారంగా భూమి మీద బ్రతకాలి, దేవుని ఇష్టం నెరవేర్చాలి, ఏ లోపము లేని వారై ఉండాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ క్రైస్తవులు వారు ఎవరైతే గొడవ పడుతున్నారో సమాజంలో కానీ, కుటుంబాల మధ్య కానీ, భార్య భర్తల మధ్య కానీ దేవుని మాటను ఆధారం చేసుకొని వారికి మరి నువ్వు వెళ్ళి మరి దేవుని మాట బోధ చేస్తే ఖచ్చితంగా వారి మధ్య సమాధానం దొరుకుతుంది. కలిసి బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మరి పంచాయతీ ఏం చేస్తున్నారు అంటే లోక సంబంధమైన అబద్ధమైనటువంటి కుయుక్తి జ్ఞానముతో న్యాయాలు పంచాయతీలు చేస్తున్నారు. ఎవరు నీ మాట ఎవరింటాడు? చెప్పేటోడే బాగలేడు. మీరు ఎవరింటారు చెప్పు? ఎవరినారు? స్త్రీ వినదు, పురుషు వినరు. అందుకనే సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవునికి కుమారులు అనబడుదురు. మళ్ళా కొన్ని మాట చూడు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. ఆ శోధకుడు యేసు యొద్దకు వచ్చి
కుమారుడవైతే నీవు దేవునికి కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అపవాది శోధకుడు, దయ్యము లేక భూతము, రాక్షసము చెప్పచ్చు. వానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అందుకనే దేవుని మాట మనం బాగా ఆలోచిస్తే, నీవు దేవునికి కుమారుడవైతే నీ ఉపవాసం ఉండడం ఎందుకు? ఆకలి కొని నిల్లు తాగవు, బువ్వ తినవు, ప్రార్థన చేస్తున్నావు. నువ్వు దేవుని కుమారుడవైతే ఇక్కడ రాళ్ళు ఉన్నవి, రాళ్ళని రొట్టెలు చేసుకుని తినవచ్చు కదా అని అపవాది శోధకుడు యేసు దగ్గరకు వచ్చి బోధ చేస్తుంది. ఎవరు చేసింది బోధ? జగత్ రక్షకుడు, ఈ లోకానికి కలిగినటువంటి ఏకైక చక్రవర్తి క్రీస్తు. ఆయన మాటకు ఆయనకు బోధ చేస్తుండే యేసు దగ్గరకు వచ్చి. ఎవరమ్మా? దయ్యము. అంటే మొత్తానికి ఎవరు తెలిసిపోయింది? నువ్వు దేవుని కుమారుడు అయితే ఏంటి? అయితే ఆయన కుమారుడే, దేవునికి కుమారుడే. అపవాది చెప్పినట్టుగా ఆయన వింటారా? వినడండి. అందుకనే దేవుని మాట మనం బాగా ఆలోచిస్తే మరి చక్కటి మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. కింద చదువుకుంటామా ఒక మాట. అందుకాయన దయ్యానికి యేసు బోధ చేస్తున్నాడండి. అరే మూర్ఖుడా, బుద్ధి లేనోడా అనొచ్చు, కానీ మనం మీద అంటాం. ఆయనకి ఏ జ్ఞానం ఉంది? భూ సంబంధపు జ్ఞానం ఉంది ఆయనకు. ఆ పరలోకపు జ్ఞానం ఎవరిచ్చారు? పరలోకమందున తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు జ్ఞానం ఇచ్చింటే ఆ జ్ఞానము దయ్యానికి బోధ చేస్తున్నాడు. నా తండ్రి నోట నుండి వచ్చు ప్రతి మాటల వలన మనుషుడు జీవిస్తాడని రాయబడి ఉంది లేఖనములో. అది నీకు తెలుసా అన్నట్టుగా ప్రశ్నిస్తున్నాడండి. సరే, ఇంకో మాట చూడు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 28, 29 అండి. ఆయన అనగా యేసు అద్దరినున్న గదారేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి యేసునకు ఎదురుగా వచ్చిరి. ఎవరమ్మ వీరు? దయ్యాలు పట్టినటువంటి ఇద్దరు మనుషులు. అందుకనే ఏమంటారు? ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా యేసు దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి యేసుకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయి. అంటే యేసు ప్రభు తప్ప ఆ మార్గం వెళ్ళాడు. ఆయన తప్ప వేరే వారు ప్రజలు ఎవరు కూడా ఆ మార్గం వెళ్ళాలంటే కూడా భయపడి వెళ్ళలేక బంద్ చేసుకున్నారండి ఆ మార్గమున. కింద వారు ఇదిగో ఎవరు? దయ్యాలు పట్టిన వాళ్ళు. ఇదిగో ఇక్కడికి వచ్చితివా అని కేకలు కుమారుడు. దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా అంటున్నారు, ఇదిగో దేవుని కుమారుడా, మాతోని నీకేమి, ఏం పని? మాతో నీకేం పని అండి? ఇంకా మా కాలము, మా సమయం ఇంకా రాలేదే, మాకు టైం ఉంది. ఇంకా ఏంటికి టైము? పట్టింది ఆత్మక లేకుంటే శరీరానికి? దయాలు పట్టారు. దయాలు శరీరానికి దయాలు పడుతున్నా కానీ ఆత్మకు దయము పట్టదండి. అందుకనే మా సమయము, మా కాలం రాకమునిపే మమ్మల్ని బాధించుటకు, అందుకే శిక్షించుటకు నువ్వు ఇక్కడికి వచ్చితివా అంటున్నారు. ఎవరు? దయ్యాలు పట్టినటువంటి ఇద్దరు మనుషులు అంటున్నారు. ఓ దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మా సమయం రాకమునిపే నువ్వు ఇక్కడికి వచ్చితివా మనం బాధించుటకు అని అడుగుతున్నారండి. దయ్యాలు కూడా తెలుసు ఈయన దేవుని కుమారుడని. మళ్ళీ ఒక మాట చూడు బైబిల్ చూడు. వార్త 5వ అధ్యాయము 43, 44 అండి. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఈ మాట ఎప్పుడు రాయబడిందండి? ఈ మాట ఎప్పుడు రాయబడింది?
పాత నిబంధనలో మోషే కాలంలో రాయన మాటలు యేసుకు తెలుసు. ఏమి తెలుసు ఆయనకు? నీ పొరుగువాణిని మాత్రమే ప్రేమించి నీ శత్రువును ద్వేషించు. ఎవడైతే నీకు అంటుంది ధర్మశాస్త్రం మోషే కాలంలో. ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన ఏం చెప్తున్న మాటలు ఈ తరానికి, ఈ క్రైస్తవ యుగానికి ఏమంటున్నాడంటే, చూడు బైబిల్ చూడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు యేసు మాట. కొత్త మాటలు, ఎంత మంచి మాటలు. ఈ రోజు మన శత్రువు చూడంగానే గట్టిగా తిట్టకుండా లోపల కొనుక్కొని తింటారు మనుషులున్నా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు మూలాది లేదు. గట్టి తిరిగితే కొట్లాడతారని భయపడి. అందుకనే దేవుని మాటలు ఆలోచిస్తే, నేను మీతో చెప్పినది ఏమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి, అంటే పరలోకమందున్న యెహోవా దేవునికి కుమారులై ఉండాలంటే నిజంగా ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని మరి హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైతే మిమ్మల్ని బాధ పెడతారో సూటిపోటి మాటల చేత, కొంతమంది కత్తులతోని, బాంబులతోని, కొడవెళ్లతోని చంపుతారు. ఈ తరముల యుగములు ఎలా ఉండదు క్రైస్తవ అంటే, క్రైస్తవ జనాంగంలో కూడా మాటలతో నరహత్య చేసేటోడు ఉన్నాడు. సత్యంగా మాట్లాడుతున్నాం. ఏ టైంలో ఏది మాట్లాడాలో, ఏది నోరు విప్పి మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితులు మాట్లాడుతున్నారు. నోటికి అదుపు లేదండి. కుక్క మీద కోడి మీద పెట్టి తిట్టలు ఉంటారు. ఇదేంటి జీవితం? ఇది బాగులేని బ్రతుకు, నీచమైన బ్రతుకు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే మిమ్మల్ని హింసిస్తారో వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతుందో, ఎవరైతే మిమ్మల్ని మరి నిందిస్తున్నారో, అవమానపరుస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయమంటాడు. దేవుని మాట, ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇంకొక మాట చెప్పి ముగించుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనమండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవునికి కుమారులై ఉందురు. చాలమ్మా, ఎవరైనా కానీ ఇక్కడ వాక్యం ఇన్నికే వచ్చిన వారు కానీ, డైలీ మందిరానికి పోయేటోళ్ళు కానీ, తెల్లవారుజామున ప్రార్థన పోయేటోళ్ళు కానీ, ఇండ్ల కాడ కూసుకొని వచ్చేటోళ్ళు కానీ, నేను కూడా అందరము ఎలా ఉండాలి జీవితం అంతా? దేవుని ఆత్మ చేత. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, దేవుని యొక్క నడిపింపు చేత ఎందరైతే నడిపింపబడుతురో, కుటుంబ ప్రార్థనలు కానీ, వీధికి కూడికలు కానీ, సంఘంలో కూడికలు కానీ ఎందరైతే నడిపింపబడుతురో వాళ్ళు మాత్రమే దేవునికి కుమారులు. అందరూ నేను దేవునికి కుమారుని, నేను బాప్తిసం తీసుకుని, నేను దేవునికి బిడ్డని, దేవుని కుమార్తెను అంటే మనము చెప్పుకుంటూ తిరిగితే కుదరదు. దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు చెప్పాలి ఎవరి వీళ్ళు దేవుని కుమారులని, గాజులైన గ్రామముల క్రీస్తు సంఘములని. మనమంతా మనం చెప్పుకుంటే దేవునికి కుమారులు కాదు, దేవునికి కుమార్తెలు కాదు. మరి ఎవరు దేవునికి? దేవుని యొక్క ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుదురో వాళ్ళు మాత్రమే దేవునికి కుమారులు. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నడుచుకుంటారు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతున్న వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఈ గొప్ప లక్షణాలు మాలో ఉంచుమని, ఇక్కడ ఉన్న నీ ప్రేమికులందరూ కట్టి మనస్సు దయచేయమని, ఈ కొంచెం కాలం బ్రతుకు కోసం శాశ్వతమైన జీవనమైన దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలకు లొంగిపోకుండా, పాపానికే లొంగిపోవడం అది సమంజసం కాదని గ్రహించి ఆత్మీయమైన జీవితానికి తమను తాము అప్పగించుకొని మీకు లోబడి ఆత్మానుసారంగా జీవిస్తే, ఆత్మచేత నడిపించబడితే మీ రాజ్యమునకు వారసులు, మీ కుమారులు అవుతామని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయమని చెప్పిన దాసుని నేను ప్రేమడము మీ చేతులకు అప్పగిస్తుంది. మమ్మల్ని అందరినీ ఆత్మచేత, ఆత్మ కాపుదల చేత భద్రంగా కాచి, ఏ పాపమునకు లోబడకుండా, ఏ కీడును చేయకుండా నా తండ్రి మేము
శ్రేష్టమైన మీ సన్నిధిలో అతన్ని సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడతారని చెప్పిన మాట ప్రకారముగా సమాధానముతోనూ నెమ్మదిగా క్షేమంగా మేముంటూ అనేకులను క్షేమమైన మార్గం నడిపించడానికి శక్తి ప్రసాదించమని చెప్పిన దాసుని మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభువును రక్షకుడైన క్రీస్తు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం ఇక్కడ చేరిన మనందరికీ మన గ్రామములకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైంది. అందరికి వందనాలు. ఈ కోడికు మీరందరూ వచ్చినందుకు, కోడిక ఇక్కడ జరిపించినందుకు, ఈ కోడికలో పాల్గొన్న వారందరికీ కూడా నిండా వందనాలు. రేపు మన ఈ గేర్లో ఉంటుంది, యాకోబు వారి ఇంటి ముందు ఉంటుంది. సమాధాన పరిస్థితి కూడా అవలేదు. రావాలి ఐక్యత రావాలి.